'మిరాయ్' ఈరోజు రిలీజ్ అయిన ఈ మూవీ నిజంగా ఒక విజువల్ వండర్, ఒక మంచి స్టోరీ లైన్, అదేవిధంగా మంచి యాక్టర్స్ పర్ఫార్మెన్స్‌తో ఎంతో ఘన విజయంతో దూసుకెళ్తోంది. అండ్ బ్లాక్ బాస్టర్‌గా కూడా మరొకటి సొంతమైంది 'తేజ సజ్జాకి' అతని కెరీర్‌లో. ఇంకా స్టోరీలోకెళ్తే 9 మహాగ్రంథాలు, వాటిని కాపాడడానికి 9 మంది యోధులు. బట్ ఒక అసుర శక్తి వాటినన్నింటినీ సొంతం చేసుకొని ఈ భూమి మీద పెత్తనం చెలాయించాలని చెప్పేసి అనుకుంటుంది. అండ్ ఆ నెగెటివ్ క్యారెక్టర్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు మంచు మనోజ్. అతనికి ఇది కమ్‌బ్యాక్ మూవీ. అండ్ అదేవిధంగా మరొకసారి పాజిటివ్ క్యారెక్టర్‌లో 'తేజ సజ్జా' మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ అదేవిధంగా మిగిలిన క్యారెక్టర్ శ్రేయ గానీ, మీకు జగపతి బాబు అండ్ గెటప్ సీన్ కూడా ఉన్నాడు ఈ మూవీలో. కొంచెం కామెడీ అయితే చేశాడు. అండ్ ఓవరాల్‌గా మూవీ చూస్తే బానే ఉందనిపించింది. అండ్ ముఖ్యంగా ఈ మూవీకి హైలైట్ వచ్చేసి విజువల్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ. అండ్ మీకు లాస్ట్‌లో వచ్చే శ్రీరాముల వారి ఒక అద్భుతమైన సీన్, లాస్ట్ 15 మినిట్స్ ఒక విజువల్ వండర్, మహా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. అదేవిధంగా ఇంటర్వెల్ ముందు వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ దాని మీద అయితే ప్రత్యేక దృష్టి పెట్టారు డైరెక్టర్. అండ్ వాటన్నిటిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అండ్ ఈ మూవీలో ఉన్న 4 మైనస్ పాయింట్లు ఏంటంటే, ముఖ్యంగా విలన్ మంచు మనోజ్ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది కానీ ముఖ్యంగా తను ఆహ్, మీకు మోహన్ బాబుగా లిమిటెడ్ చేస్తున్నాడు అన్నట్టుందనమాట. అదేవిధంగా మిరాయిని చేరుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ప్రతి సీన్‌లో కూడా చెప్తూ ఉంటారు. కానీ హీరో ఏదో పక్కన సందులో ఉన్నట్టు మార్కెట్‌కెళ్ళి ఏదో ఒక కర్రను కొనుక్కొచ్చినట్టు ఈజీగా తీసుకొస్తాడు. అతను చేరుకునే విధానంలో ఇంకొంచెం ఆహ్, కొన్ని సీన్స్ తీసి ఎంత కష్టపడ్డాడో చూపించుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది నాకు. అండ్ ఈ మూవీలో మీకు కొన్ని సీన్స్ మీకు 'కార్తికేయ 2' అదేవిధంగా 'హనుమాన్' మూవీలో ఉన్నట్లయితే షార్ట్స్ అయితే కనబడతాయి. అండ్ ఈ మూవీ చాలా పెద్దదనమాట స్టోరీ. మీకు అదేవిధంగా రన్ టైమ్ కూడా 2 అవర్స్ 50 మినిట్స్ ఉంటుంది. అదొక మైనస్. కొన్ని చోట్ల కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ ఈ మూవీకి ఎంతో హైలైట్ అయినటువంటి ఒక సాంగ్ ఉంది కదా! ఆ సాంగ్‌ని ప్రమోషన్స్‌లో చాలా బాగా వాడారు. కానీ దాన్ని సినిమాలో అయితే తీసేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఈ 4 మైనస్‌లు తీసేస్తే నాకు అద్భుతమైన మూవీ అనిపించింది. స్టోరీ పరంగా, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అండ్ అదేవిధంగా మంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా. మీరు చూసారా ఈ మూవీ? మీకెలా అనిపించింది? మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. మీ ఫ్యామిలీ అందరితో కలిసి మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే మీకొస్తుంది. మీరు చూసిన తర్వాత ఎలా ఉందని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. థాంక్ యూ సో మచ్. గుడ్ బై.